వెల్కమ్ టు అవర్ హెయిర్ స్టూడియో. ఈరోజు మనం ఈ వీడియోలో హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏమిటి, ఒక హెయిర్ ప్యాచ్ని ఒక బాల్డ్ హెడ్ ఉన్న అతనికి ఎలా ఫిక్స్ చేస్తారు, ఈ ఫిక్స్ చేయడంలో ఎన్ని రకాల మెథడ్స్ ఉంటాయి, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేకుంటే ఎలా ఉంటుందని కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హెయిర్ ప్యాచ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఈ హెయిర్ ప్యాచ్ని క్లయింట్కి ఏ ప్లేస్లో అయితే హెయిర్ ఫాల్ అనేది జరిగిందో, ఎంతవరకు హెయిర్ పలచబడిందో ఆ ప్లేస్లో హెయిర్ ప్యాచ్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ ఫిక్సింగ్లో మనకు 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ బాండింగ్ మెథడ్. ఈ బాండింగ్ మెథడ్లో ఏంటంటే పలచబడిన హెయిర్ అంతా ట్రిమ్ చేస్తాం. ఎక్కడ వరకు అయితే పలచబడిందో అంతవరకు హెయిర్ అంతా ట్రిమ్ చేసి ఆ ప్లేస్లో ప్యాచ్కి టేప్ అండ్ గమ్ ఈ రెండు పెట్టి ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ ఫిక్స్ చేసిన తర్వాత అతనికి ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలంటే అలాంటి హెయిర్ స్టైల్, అతనికి పాత ఫోటో ఉండి చూపించి ఇలాంటి నాకు హెయిర్ స్టైల్ కావాలి అనుకుంటే అది చేయగలుగుతారు. లేదంటే మీరు ఏమైనా కొత్త హెయిర్ స్టైల్ కావాలనుకుంటే అలా చేయగలుగుతారు. లేదంటే మీరే చూసి ఏదైనా మంచి సెట్ చేయండి నాకు అంటే ఎలా అంటే అలా సెట్ చేసి చూపించగలుగుతారు. ఇంకోటి ఏంటంటే ఈ బాండింగ్ ప్రాసెస్ తీసుకున్న వాళ్ళకు ప్రతి నెల సర్వీసింగ్ అనేది ఉంటుంది. ఈ సర్వీసింగ్ ఎందుకంటే మనం పెట్టిన టేప్ అండ్ గమ్ అనేది 1 మంత్ తర్వాత అది లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు సర్వీసింగ్కి రావాలి. అలా లూజ్ అయినప్పుడు మీకు లూజ్ అయిన తర్వాత సర్వీసింగ్కి వచ్చినప్పుడు మీకు మళ్ళీ ఈ ప్యాచ్ని ఎప్పుడైతే మనం ప్యాచ్ ఫిక్స్ చేసినామో ప్యాచ్ని తీస్తారు. సర్వీస్లో మనకు ఈ హెయిర్ అనేది మనకు పెరిగిన హెయిర్ అనేది రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత మనకు ఎక్కడైతే గమ్ ఇట్లా ఉంటుందో అదంతా మనకు క్లీన్ చేసి ప్యాచ్కి కెమికల్ వాషెస్, షాంపూ వాషెస్, ఇవి 2-3 వాషెస్ ఉంటాయి. ఆ వాషెస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మన హెడ్కి ఇక్కడ స్కాల్ప్కి ఏ ప్రాబ్లం లేకుండా దానికి సంబంధించిన కొన్ని ఆయింట్మెంట్స్, స్ప్రేస్ ఉంటాయి. అవన్నీ అప్లై చేసి మళ్ళీ ప్యాచ్ని ఫ్రెష్గా టేపు గమ్ చేంజ్ చేసి మళ్ళీ పెడుతుంటారు. ఈ ప్రాసెస్ అనేది ప్రతి నెల ఒకసారి సర్వీసింగ్కి వచ్చినప్పుడు జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో రెండో మెథడ్ వచ్చేసి టేపింగ్ మెథడ్. ఈ టేపింగ్ మెథడ్లో ఏంటంటే కొంతమంది దూరంలో ఉంటారు, దగ్గరలో ఉన్న వాళ్ళకైతే బాండింగ్ ఓకే, కానీ కొంచెం దూరంలో ఉండి ప్రతి నెల నేను రాలేను అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే టేపింగ్ ప్రాసెస్. ఈ టేపింగ్ ప్రాసెస్లో ఏంటంటే సేమ్ బాండింగ్ లాగానే ఇక్కడ ఎక్కడైతే పలచబడిందో ఆ ప్లేస్ మొత్తం తీసేస్తారు, హెయిర్ అంతా తీసేసి దీనికి ఓన్లీ టేప్తో, గమ్ పెట్టకుండా ఓన్లీ టేప్తోనే వీళ్ళకి ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇలా ఫిక్స్ చేసిన వాళ్ళు వారానికి ఒకసారి తీసుకుంటారా, 3 డేస్కి ఒకసారా, 1 వీక్ 10 డేస్కో వాళ్ళ ఇష్టం. వాళ్ళంతా వాళ్ళు తీసుకోవచ్చు. మొత్తం ప్యాచ్ మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ సెల్ఫ్గా వాళ్ళే పెట్టుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా మీరు ప్యాచ్ పెట్టుకున్నప్పుడు కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తాం. మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఒకసారి చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఈ టేపింగ్ ప్రాసెస్లో మీరు ప్రతి నెల రావాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడో 2 మంత్స్కో 3 మంత్స్కో 4 మంత్స్కో ఒకసారి వచ్చినా కానీ సరిపోతుంది. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే క్లిప్పింగ్ ప్రాసెస్. క్లిప్పింగ్ ప్రాసెస్లో ఏంటంటే ఇతని హెయిర్ ఇలానే ఉంటుంది, ఇతని హెయిర్ అసలు టచ్ చేయరు. ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో ఫ్రంట్ సైడ్ మాత్రమే టేప్ వస్తుంది, ఈ ప్లేస్లో టేప్ వస్తుంది. ఈ సైడ్స్ బ్యాక్ మంచిగానే ఉన్నాయి కాబట్టి ఈ సైడ్ బ్యాక్లో ఒక క్లిప్ వస్తుంది, ఇక్కడ ఒక క్లిప్ వస్తుంది, మొత్తం 3 క్లిప్స్. అది ఎలా ఉంటుందంటే ప్యాచ్కి ఫ్రంట్ సైడ్ టేప్ వస్తుంది, 3 సైడ్స్ క్లిప్స్ వస్తాయి. ఈ క్లిప్పింగ్ ప్రాసెస్లో ఏంటంటే మీరు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్నారనుకోండి, పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు, రాగానే మళ్ళీ తీసి పక్కన పెట్టేయచ్చు. ఇది మీకు ఈజీగా యూజ్ చేయొచ్చు అన్నట్టు. పెద్దగా ఇది పెట్టినట్టు కాకుండా మీరు జస్ట్ క్యాప్ యూజ్ చేసినట్టే వెళ్ళేటప్పుడు తీసి పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, మళ్ళీ వచ్చి తీసేయచ్చు. ఇంకొకటి డైలీ నైట్ కూడా తీసేయచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు కొంతమంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడే పెట్టుకుంటారు, ఇంటికి వచ్చిన తర్వాత తీసేస్తారు. అలా మీకు కన్వీనియంట్గా మీరు ఎలా యూజ్ చేయాలనుకున్నా కానీ క్లిప్పింగ్ ప్రాసెస్లో అలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి దీంట్లో సర్వీసింగ్స్ ఏమి ఉండవు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చి క్లిప్స్ పాడైతేనో లేదంటే హెయిర్ ఏమన్నా రఫ్ అయితేనో అప్పుడు కెమికల్ వాష్ చేయించుకోవడానికి ఎప్పుడన్నా ఒకసారి 2 మంత్స్కో 3 మంత్స్కో వస్తే సరిపోతుంది. చాలామంది క్లయింట్స్ క్వశ్చన్స్ ఏంటంటే మనకు హెయిర్ ఎంతవరకు పోతే ఇప్పుడు ఈ సైజుని బట్టి ప్రైజ్ ఉంటుందా, లేకపోతే మెథడ్కి ఒక రేట్ ఉంటుందా అనేది చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్లో ఏంటంటే మెథడ్స్ని బట్టి, హెయిర్ పోయిన ఏరియాని బట్టి అలా ఛార్జెస్ ఉండవండి. ఓన్లీ ప్యాచ్లను బట్టి మీరు ఏ ప్యాచ్ తీసుకున్నారు, ప్యాచెస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాచెస్ ఉంటాయి. ఆ ప్యాచ్లలో మీరు 7,000 తీసుకుంటారా, 10,000 తీసుకుంటారా, 15,000 తీసుకుంటారా, 20,000 ఏది తీసుకుంటారో అది మీ ఇష్టం, మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మీకు అన్ని రకాల ప్యాచెస్ ముందర పెట్టి దాంట్లో మీరు ఒక ప్యాచ్ని, మీకు నచ్చిన ప్యాచ్ని, మీకు హెయిర్కి సెట్ అయ్యే ప్యాచ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు అర్థం కాకపోతే మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాని నుంచి క్లియర్గా. చేసిన తర్వాత మీరు ఆ ప్యాచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్యాచ్కి ఏ ప్రైజ్ అయితే మీరు మాట్లాడుకున్నారో ఆ ప్రైజ్లోనే మీకు హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్ అనేది జరిగిపోతుంది. అది మీకు హెయిర్ ఈ పోయిన ప్లేస్ ఎక్కువ ఉన్నా సరే, తక్కువ ఉన్నా సరే, మళ్ళీ
ప్రాసెస్ క్లిప్పింగ్ ప్రాసెస్లో అయితే ఒక రేటు, బాండింగ్ ప్రాసెస్లో ఒక రేట్ అనేది అలా ఏముండదు. మీరు ప్యాచ్ని సెలెక్ట్ చేసుకోండి, ఆ ప్యాచ్కి ఏ రేట్ అయితే మాట్లాడుకున్నారో ఆ రేట్లో మీకు ప్యాచ్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం క్లయింట్ విషయానికి వస్తే, క్లయింట్ యొక్క బాల్ని సార్ అబ్జర్వ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ బాల్ హెడ్ ఉన్న వాళ్ళకి బాండింగ్ అయినా సెట్ అవుతుంది, టేపింగ్ అయినా సెట్ అవుతుంది, క్లిప్పింగ్ అయినా సెట్ అవుతుంది, ఏ ప్రాసెస్ అయినా సెట్ చేసుకోవచ్చు. ఇలా ఎవరైనా ఇంకొంతమందికి ఏంటంటే ఖాళీ ఈ ఫ్రంట్ సైడ్ మాత్రమే అవుతుంది, కొంతమందికి ఏంటంటే ఇదంతా వెళ్ళిపోతుంది, కొంతమందికి సైడ్స్ కూడా పడిపోతుంటాయి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా బాల్ హెడ్ అనేది వస్తుంది. సో మీరు ఒకసారి మా దగ్గరకు వచ్చినప్పుడు క్లయింట్ యొక్క సిచ్యువేషన్ ఏంటి, ఎలా అతని బాల్నెస్ ఎలా ఉంది అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాత అతనికి ఏమేమి ప్రాసెస్ సెట్ అయితే ఫస్ట్ ఆ ప్రాసెస్ గురించి చెప్తాం. చెప్పిన తర్వాత అతను ఏ ప్రాసెస్ అయితే ఇష్టపడతాడో, అతనికి ఏ ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుందో అతను చూస్ చేసుకున్న తర్వాత ఆ ప్రాసెస్ని అతనికి ఫిక్స్ చేయడం జరుగుతుంది. అది ఏ ప్రాసెస్ అయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుందో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. మన దగ్గర క్లయింట్ వచ్చినా ఏదో పెట్టేసినామా పంపించినామా అని కాకుండా ఫస్ట్ క్లయింట్కి ఏం రిక్వైర్మెంట్ ఉంది, అతనికి ఎలా పెట్టాలి, ఏదైతే సెట్ అవుతుందో ఇది కంప్లీట్ నాలెడ్జ్ ఆ క్లయింట్కి మొత్తం చెప్పిన తర్వాత అతను సెలెక్ట్ చేసుకున్న తర్వాత అతనికి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడున్న మన క్లయింట్ సార్కి మనకు ఇప్పుడు బాండింగ్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ హెయిర్ మొత్తం రిమూవ్ చేసి ఫిక్స్ చేయడం కోసం బాండింగ్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవ్రీ మంత్ రావడానికి కుదురుతుంది, నేను రాగలను, నేను ఇక్కడ చేయించుకున్నాను అన్నాడు. సో సార్కి ఏంటంటే ఇప్పుడు ఎలా ఫిట్ చేయాలి అనేది మొత్తం క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనకు టెక్నీషియన్ వచ్చి ఎలా ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ చేస్తాడో ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఎక్కడైతే పలచబడిన హెయిర్ ఉందో అది మొత్తం రిమూవ్ చేస్తాడు. చేసిన తర్వాత ఫిక్స్ చేయడం జరుగుతుంది. అది ఎలా ప్రాసెస్ చూద్దాం. మొత్తం మనకు పలచబడిన హెయిర్ అంతా రిమూవ్ చేయడం జరిగింది. రిమూవ్ చేసిన తర్వాత ప్యాచ్ పెట్టే ముందు మనకు ఎటువంటి ర్యాషెస్, ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా మనము స్ప్రేస్ అనేది వాడడం జరుగుతుంది. స్ప్రేస్ ఇదేంటంటే యాక్చువల్గా ఏం ప్రాబ్లమ్స్ ఏం రావు, 99% ఎటువంటి ఇన్ఫెక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి ఏమి ఉండవు. కాకపోతే ముందుగా సేఫ్ సైడ్ మేము ఇలా యూజ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ప్యాచ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్యాచ్ యొక్క బార్డర్ ఉంది కదా, ఖాళీ బార్డర్ మీదనే టేపు అండ్ గమ్ రెండు యూజ్ చేస్తారు. ఈ మిడిల్ పార్ట్ మొత్తం ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే మనం తల స్నానం చేసినప్పుడు కానీ, అప్పుడు చెమట వచ్చినప్పుడు కానీ లోపలికి గాలి ఎయిర్ ఫ్లో ఉండడం కోసం అని చెప్పేసి, వాటర్ ఫ్లో ఉండడం కోసం అని చెప్పేసి ఇక్కడ మొత్తం హోల్స్ ఉంటాయి ఈ ప్లేస్లో. ఈ హోల్స్లో నుంచి మనకు వాటర్ పోవడం, గాలి పోవడం జరుగుతుంది. సో మనకు స్వెట్ వచ్చినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు, ఆరిపోతుంది. ఖాళీ మనకు బార్డర్ అయితే ఏదైతే ఉందో దానికి మాత్రమే గమ్ పెట్టడము, టేప్ పెట్టడం జరుగుతుంది. ఈ గమ్ము టేప్ కూడా కంప్లీట్లీ మెడికల్ టెస్టెడ్. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇవి లోకల్వి కూడా కాదు, ఫారెన్ నుంచి వస్తాయి కాబట్టి మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్ని కంప్లీట్గా మెడికల్ టెస్టెడ్ చేసిన తర్వాతనే మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో వాటి వల్ల మీకు ఎటువంటి టెన్షన్ అవసరం ఉండదు. చూసారా, అది ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బాండింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. క్లయింట్కి ఎటువంటి హెయిర్ స్టైల్ కావాలని అతను అనుకున్నాడో అలాంటి హెయిర్ స్టైల్ని ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేసాం. కరెక్ట్ హెయిర్ స్టైల్ కూడా వచ్చేసింది. అప్పటికిప్పటికి ఒకసారి అబ్జర్వ్ చేయండి. బాల్ హెడ్ ఉన్నప్పుడు హెయిర్ ప్యాచ్ పెట్ట ముందు, పెట్టిన తర్వాత ఎంత డిఫరెంట్ ఉందనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకొకటి, ఇప్పుడు ఆ హెయిర్ ప్యాచ్ పెట్టేసినాం, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, తర్వాత దీన్ని ఎలా వాడాలి, ఏం చేయాలనేది చూద్దాము. హెయిర్ ప్యాచ్ పెట్టుకున్న తర్వాత కేర్స్ అంటూ పెద్దగా ఏముండవు. మీరు తలస్నానం చేయొచ్చు, బైక్ డ్రైవ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు,
మీ ఒరిజినల్ హెయిర్ ఎలా ఉంటుందో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారో సేమ్ అలానే ఫీల్ అవ్వచ్చు, ఏ ప్రాబ్లం ఏమి ఉండదు. దీంతో పెట్టుకోవడం వల్ల ఇంకేమన్నా ఇన్ఫెక్షన్స్ రావడం, సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి ఏమైనా కొంతమంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఏం అవసరం, అట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉండవండి. మన ఒరిజినల్ హెయిర్ ఎలా ఉంటుందో అలానే మెయింటైన్ చేసుకోవచ్చు. ఇదండి టోటల్ కంప్లీట్ బాండింగ్ ప్రాసెస్. మనకు 12 బ్రాంచెస్ ఉన్నాయి. ఏ బ్రాంచ్కి వెళ్ళినా కానీ మీకు ఫ్రీ డెమో ఉంటుంది, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళండి, ఒకసారి చూయించుకొని మీకు ఎలాంటిది కావాలో సేమ్ అది మీకు ఒకసారి అక్కడికి వెళ్తే మీకు చెప్తారు. మీ స్కాల్ప్ టెస్ట్ చేసి చెప్తారు మీకు ఎలాంటిది కావాలి, ఎట్లా పెట్టాలనేది. ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకోండి, డెమో తీసుకోండి. డెమో కూడా ఫ్రీగానే ఉంటుంది. డెమో పెట్టుకున్న తర్వాత మీ ఫేస్ ఎంత చేంజ్ అవుతుంది అనేది మీకు అక్కడే అర్థమైపోతుంది. అది మీకు ఓకే అనుకుంటే కొత్త ప్యాచ్ తీసుకొని చేయించుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద వస్తున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇలా మీకు ఇంకెవరికైనా కావాలి, మీ ఫ్రెండ్స్తో సర్కిల్లో ఎవరికైనా బాల్ హెడ్తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.